జిల్లా శంకవరం మండలంలో గల ఆంధ్ర శబరిమలలో ఆలయ చైర్మన్ కుసుమంచి సత్య శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాడ గ్రామానికి చెందిన విమలాంబ కామేశ్వరి గురుమాత మాట్లాడుతూ చేయి కలిపి అందరూ సమైక్యంగా హిందూ ధర్మ స్థాపనకు కృషి చేయాలని, సమాజ శ్రేయస్సు కోసం హిందువులు ఏకధాటిపై నడిచి హిందువుల ఐక్యతను చాటాలన్నారు. పురాణాలు, ఇతిహాసాలు, సాంప్రదాయాల ప్రభావంతో సనాతన ధర్మం ప్రారంభమైందని, ఈ సనాతన ధర్మం ప్రతిరూపమే హిందూ సమ్మేళనం అన్నారు. ముఖ్యంగా సనాతన ధర్మం పాటించినప్పుడే సమాజం బాగుంటుందన్నారు. ఇప్పటికే కొంతమంది వారి విధానాల కోసం ప్రజలను మభ్యపెడుతున్నారని, అందులో యువత ముందుకు రావడంతో వారి విధానాలకు బానిసలుగా మారుతున్నారని, ఇలాంటి విధానం మంచివి కావని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ హిందువుల ఆచార సంప్రదాయాలను పాటిస్తూ తల్లిదండ్రులను, గురువులను, పెద్దవారిని గౌరవించాలని తెలియజేశారు. ఆంధ్ర శబరిమలై చైర్మన్ శ్రీనివాసరావు గురుస్వామి మాట్లాడుతూ రాష్ట్ర స్వయం సేవక సంఘం ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం హిందువులు గర్వించదగ్గ విషయమన్నారు. వ్యక్తులు సామూహికంగా లేకపోతే శక్తి ఉద్భవించదని, ఐక్యత సంస్థాగతంగా, సంఘటనాత్మకంగా శక్తిగా నిలబడే సామర్థ్యం వల్ల శక్తి వస్తుందని పేర్కొన్నారు. సమస్యలపై అధిక దృష్టి సాధించకుండా పరిష్కారాల మార్గాలపై చురుగ్గా పనిచేయాలని తెలిపారు. ఆది అంతం లేని సనాతన ధర్మం ప్రపంచమంతటా వ్యాపించి ఉందని పేర్కొన్నారు. కామేశ్వరి గురుమాత ప్రసంగంలో బలమైన సంకల్పం ఉందన్నారు. అనంతరం పెద్ద మల్లాపురం గ్రామానికి చెందిన కోదండ రామయ్య కోలాట బృందం చేపట్టి నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయన్నారు. అనంతరం గురుమాత విమలాంబ కామేశ్వరి కోలాట సమాజ బృంద సభ్యులు రాజామణి, గంగా భవానీలు ఆలయ చైర్మన్ శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సత్య రామలింగేశ్వరరావు, ధర్మ ప్రచారక పడాల రాంబాబు, డి రాంబాబు, అప్పారావు, పసుగుడుగుల నాగేశ్వరరావు, బోండాడ సత్యనారాయణమూర్తి, జీలకర్ర చక్ర కామేశ్వరరావు, పాకల రాజు, చిన్నాల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో పెద్దలకి వెపన్ తీసుకొచ్చారు. తుపాకీ మనం వేరే విషయాలు చెప్పుకోగలదు. ఆవిడ ఉపన్యాసం ఆలకించిన తర్వాత ఒళ్ళు ఎలా గగురుపడుతుందంటే, ఇలాంటి దేశం మొత్తానికి 100 మంది వెపన్లు ఉంటే అందరికి తిరం వరం అన్నీ వచ్చేస్తాయి నా ఆలోచన. నిజంగానండి, బహుస్తుతిగా పొగట్టం అవసరం లేదు. ఇందులో పొగట్టడానికి ఏముంది? ఆవిడ ఏమైనా పొగిడించుకోవడానికి రాలేదు. అక్కడి నుంచి ఇక్కడ దాకా పోవడం, ఆ ఊళ్ళోనే పొగుతారు మనల్ని. అంటే అవకాశం ఇస్తే ఆవిడ కొట్టినా కొట్టేస్తారు. అంత మన చేష్టలు అలాగే ఉన్నాయి. నిజంగా పాదాబంధనాలతో మరి మీ పర్మిషన్తో ఆవిడకి ఇచ్చిన సత్కారం ముందు అత్యంతగా చేయాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గురు విష్ణుం గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎవరు ఆమెను రప్పించారో కానీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మనం కులాలు చిన్న మాట, కులాలు ఎవరి కులంలో వాళ్ళు ఉంటూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ, కుల వ్యవహారాలు ఎవరి కులంలో చేసుకోవచ్చు, లేదా కులాలు దాటి వేరే కులం కూడా చేసుకోవచ్చు. తప్పేం లేదు. రోజులు మాత్రమే మనం మారచ్చు.